అంతర్జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో భారీగా దొంగతనాలు జరిగాయి. ఆ దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు పట్టుకున్నారు. దొంగల నుంచి దాదాపు ₹1,00,00,000కు పైగా విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. తోట శివకుమార్ అలియాస్ శివభవాని, ముఖ్యంగా ఇతను 150 కేసెస్లో నిందితుడు. ఇతని మీద 150 కేసులు ఉన్నాయి. ఇతను వైజాగ్ గాజువాక ఏరియాకి సంబంధించిన అతను. గతంలో విజయవాడ, బందరు, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, హనుమాన్ జంక్షన్, కొయ్యలగూడెం, రాజమండ్రి, తుని, అనకాపల్లి, చీపురుపల్లి, అంటే ఎంటైర్ కోస్టల్ రీజియన్ అంతా కూడా అంటిల్ తిరుపతి, ఇక్కడ త్రూఅవుట్ ది ఎంటైర్ స్టేట్ దిస్ పర్సన్ హ్యాస్ కండక్టెడ్ అరౌండ్ 150 అఫెన్సెస్. దీంట్లో ఇతను అరెస్ట్ అయ్యి 24 డిసెంబర్ 15వ తేదీ, జస్ట్ 6 months బ్యాక్ రిలీజ్ అయ్యారు. అవటంతోనే అనకాపల్లి జిల్లాలో మరియు రాజమండ్రి డిస్టిక్ లో కూడా ఇతను అఫెన్సెస్ చేయడం జరిగింది. అక్కడ